గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కాళ్లకు సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా వినిపించే ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలేంటి, అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు రావడానికి రీజన్స్ ఏంటి మ్యామ్? వెరికోస్ వీన్స్నే మనము పచ్చ నరాలని కూడా అంటాం అనమాట. ఈ వెరికోస్ వీన్స్ అంటే ఏంటంటే జనరల్గా బాడీ అంతా ఈ చెడు రక్తనాడులు అనేటివి ఉంటాయి, వాటిని మనం కవాటాలని అంటాము. సో ఈ వెరికోస్ వీన్స్ అనేటివి ఎక్కువ కాళ్ళకు కనిపిస్తాయి అనమాట. అంటే కాళ్ళకి సంబంధించిన చెడు రక్తం అనేది ఈ వీన్స్ కవాటాల ద్వారా హార్ట్ వరకు వెళ్తాయి అన్నమాట. అయితే అనేక కారణాల వల్ల ఈ వీన్స్లో అంటే చెడు రక్తనాడులలో ఉండే వాల్స్ అనేటివి వీక్ అయిపోయినప్పుడు ఆ రక్తం పైకి వెళ్ళే రక్తం అనేది కిందకి అలా పూల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లా పూలై పచ్చ నరాలు లేదంటే వెరికోస్ వీన్స్ లాగా ఫామ్ అవుతాయి. అవి ఉబ్బిపోతాయి అనమాట, మెలికలు తిరిగినట్టుగా అవి ఉబ్బిపోతాయి. సో అలా ఉబ్బిపోయినప్పుడు దానివల్ల మనకి చాలా లక్షణాలు అనేటివి ఉంటాయి. కాళ్ళ నొప్పులు, కాళ్ళంతా హెవీగా ఉండడం, ఫుల్గా ఉన్నట్టుగా ఉండడం, తొందరగా క్రాంప్స్ లాగా వచ్చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ వెరికోస్ వీన్స్ అనేటివి ఎక్కువ మనం ఎక్కడ చూస్తాము అని అంటే పిక్కల భాగంలో, తొడల భాగంలో, కాళ్ళకి వెనకాల అవి కనిపిస్తుంటాయి. కొంతమందికి ఏమో అవి ఎర్త్వామ్స్ లాగా లేదంటే సన్నగా చెట్టు వేర్లలాగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో పెద్దగా పాముల్లాగా కూడా అవి తయారవుతూ ఉంటాయి. అంటే ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే అవి మనం చేసే పనిని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ వెరికోస్ వీన్స్, పచ్చనరాలు ఇవి రావడానికి మనం కారణాలు చూసుకుంటే, సో ఇవి ఎక్కువ మన వృత్తిని బట్టి మనం కదలకుండా ఒకటే పొజిషన్లో ఉండడము, కూర్చోవడము, నిలబడము, ఎక్కువ స్టాండింగ్ పోస్చర్స్లో ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా జరగక కూడా సో ప్రెషర్ అంతా కాళ్ళ మీద, కాళ్ళ యొక్క రక్తనాడుల మీద పడడం వల్ల, చెడు రక్తనాడుల మీద పడడం వల్ల ఆ రక్తనాడులలో మధ్యలో వాల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, కవాటాలు. సో ఈ వాల్స్ అనేటివి దాని మీద ప్రెషర్ పడి అవి వీక్ అయిపోయినప్పుడు అవి వంగిపోయి అక్కడ ఉండే రక్తం పూల్ అయిపోయి అవి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. సో ఇవి మన పోస్చర్ని బట్టి, మన వృత్తిని బట్టి ఎక్కువ స్టాండింగ్ పోస్చర్స్, నిలబడి ఉండడము, కూర్చొని ఉండడము, కదలకుండా స్టాగ్నెంట్కి ఒకటే పొజిషన్లో ఉండడము, తర్వాత ఒబేసిటీ, వెయిట్ మన హైట్ అండ్ వెయిట్ ప్రకారంగా మన ఏజ్ ప్రకారంగా కాకుండా వెయిట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా కాళ్ళ మీద ప్రెషర్ పడి వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ బరువులు ఎత్తే వాళ్ళకి, లేదంటే హెవీ జిమ్ కానీ, లేదంటే ఈ ప్రీవియస్గా మనకి ఇంజురీస్, కాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగలడము, రక్తనాడులకు ఎక్కువ దెబ్బలు తగలడం వల్ల కూడా అక్కడ వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కామన్గా మనం చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో అంటే 4వ నెలల నుంచి చూసుకుంటే ఫీటల్ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ దాని ప్రెషర్ అనేది కాళ్ళ మీద పడ్డప్పుడు దానివల్ల కూడా ఈ వెరికోస్ వీన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అసోసియేటెడ్గా షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇంకా ఇతర జబ్బులు ఉన్నట్లయితే దీనివల్ల ఎఫెక్ట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇన్ జనరల్ ఈ వెరికోస్ వీన్స్కి మనం కారణాలు చూసుకుంటే ఒబేసిటీ, ఎక్కువ కాళ్ళ మీద ఒత్తిడి పడే పనులు, బరువులు ఎత్తడము, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కదలకుండా నిలబడడం, కూర్చోవడము, ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అండ్ కాళ్ళకి దెబ్బలు తగలడము, అండ్ శరీరంలో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండడం వల్ల కూడా ఆ వాల్స్లో ఉన్న కరెక్ట్గా నిలబడి ఆ వాల్స్లో ప్రోటీన్ అనేది తగ్గిపోయినప్పుడు కూడా అవి వంగిపోతాయి అన్నమాట. సో ఇవి కారణాలు. ఇంకా ఏజ్ పరంగా ఇన్ జనరల్ ఏజ్ పెరుగుతుంటే కూడా ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఏర్పడడం వల్ల వెరికోస్ వీన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కానీ ఏజ్తో సంబంధం లేకుండా మిడిల్ ఏజ్ నుంచే కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. కొంతమందికి టీనేజర్స్లో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే కాళ్ళకి ఇంజురీ జరగడం వల్లనో, లేదంటే వాళ్ళ స్పోర్ట్స్ ఇంజురీస్ లాంటివి ఏమైనా జరగడం వల్ల కూడా కొంతమందికి ఇట్లా వెరికోస్ వీన్స్ అనేటివి, పచ్చనరాలు అనేటివి వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనం లక్షణాలు చూసుకుంటే ఈ వెరికోస్ వీన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది ఉంటుందని లేదనమాట. స్టార్టింగ్ స్టేజ్లో అంత ఇబ్బందికరంగా ఉండదు. కానీ ఆ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళు అనేటివి కంటిన్యూ ఏకింగ్ లెగ్స్ అంటాం అనమాట. అంటే ఎప్పుడు హాయిగా ఉండదు అనమాట. కాళ్ళలో పెయిన్, హెవీనెస్, ఫుల్నెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మత్పుల్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు కాళ్ళు పోతుందండి, కొంచెం క్లియర్గా చెప్పండి.
నాకు కాళ్ళు అండి కాళ్ళ నొప్పులు ఉన్నాయండి? నొప్పులు పోయినట్టు. ఎప్పటి నుంచి ఉన్నది ఇట్లా? ఏండి ఎప్పటి నుంచి ఉందండి? ఎక్కడి నుంచి అంటే ఆర్పాళ్ళు. ఓకే అండి, చెప్తాను నేను, వినండి. మీకు కాళ్ళ నొప్పులు ఉన్నదనేది వినిపించింది, ఇంకా క్లారిటీగా చెప్పలేదు మీరు. కాళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయండి. అది వెరికోజ్ వీన్స్ అవ్వచ్చు, లేదంటే ఎముకలలో గట్టితనం లేక కాల్షియం, విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, వెయిట్ వల్ల ఉండొచ్చు, అండ్ మీరు సరిగా ప్రాపర్ హెల్త్ కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల, మీరు చేసే పనిని బట్టి ఎక్కువ కాళ్ళ మీద ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ కాళ్ళ నొప్పులు అనేటివి వస్తాయి. పిక్కల నొప్పులు అనేటివి విటమిన్ డెఫిషియన్సీస్లో ఇట్లా వస్తూ ఉంటాయి. దాన్ని ఫైబ్రోమయాలజీ అంటారు. అయితే కారణం ఏంటి? అది బోన్ సంబంధించిన నొప్ప, లేదంటే కండరాల నొప్ప, కీళ్ళ నొప్ప, లేదంటే వెరికోజ్ వీన్స్ వల్ల వస్తుందా, రక్త ప్రసరణ లేదా అనేది డాక్టర్ గారు చూసి మీకు చెప్పగలుగుతారు. సో మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి, ఫిజికల్ ఎగ్జామినేషన్. కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. కొంతమందికి వెన్నుపూసలో ప్రాబ్లం ఉండడం వల్ల అది సియాటికా లాగా వస్తూ ఉంటుంది, కొంతమందికి వెరికోజ్ వీన్స్ వల్ల వస్తుంది, కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల యొక్క అరుగుదల వల్ల కూడా మోకాలను వస్తూ ఉంటాయి. సో అది ఏంటి ప్రాబ్లం అనేది కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకుంటే దానికి తగ్గట్టు అన్నిటికీ మెడిసిన్స్ ఉంటాయి, మందులు వాడుకుంటే కొన్నాళ్ళలో అది క్యూర్ అనేది అవుతుందండి. ఓకే అండి, వెరికోస్ వీన్స్కి సంబంధించి సిమ్టమ్స్ చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో ఈ వెరికోజ్ వీన్స్నే మనం పచ్చనరాలు అంటాం. అంటే తొడ వెనకాల భాగంలో ఇన్నర్ థైస్లో పిక్కల దగ్గర రక్తనాడులు అనేటివి మనకి చేతికి తగులుతుంటాయి, ఉబ్బినట్టుగా అనిపిస్తుంటాయి. ఇవి గ్రీన్ కలర్లో ఉండొచ్చు, సో ఇట్లా బ్లూయిష్ కలర్లో కూడా ఉండవచ్చు అనమాట. అయితే దీనికి లక్షణాలు ఏంటంటే, కామన్ లక్షణాలు పెయిన్, కాళ్ళ నొప్పులు, కొంచెం సేపు నిలబడి పనిచేసినా కూడా కాళ్ళు బాగా పెయిన్ వస్తుంటాయి, నైట్ అంతా నిద్ర ఉండదు, దానివల్ల కాళ్ళు లాగుతూ ఉంటాయి. సో ఇదొక్కటే కాకుండా ఈ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, అక్కడ చెడు రక్తం అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల అక్కడ స్కిన్ అనేది నల్లగా అయిపోవడము, దురద ఎక్కువ రావడము, ఎగ్జిమా లాంటివి, అంటే చర్మ సమస్యకి దారి తీయడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ చర్మ సమస్యలో దురద అనేది ఎక్కువ ఉన్నప్పుడు, దాని మీద గీరినప్పుడు అవి కొన్నిసార్లు ఇంజురీ అనేది ఏర్పడి ఆ రక్తనాడులు అనేటివి బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అనేది, అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ బ్లీడింగ్ చాలా హెవీగా ఉండడం వల్ల ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివి కనుక యాక్సిడెంటల్గా మీకు జరిగితే మాత్రం ఇమ్మీడియట్గా దానికి ఏం చేయాలి అని అంటే, ఆ బ్లీడింగ్ అయ్యే చోటని గట్టిగా ప్రెషర్ పెట్టడం అండ్ ఎలివేటెడ్ లెగ్స్, కాళ్ళు పైకి పెట్టడం, ఇది ఒక టిప్ అండి. ఇలా చేయడం వల్ల ఆ అక్యూట్గా ఆ బ్లడ్ లాస్ అనేది కొంతవరకు ఆపొచ్చు అనమాట. సో ఈ వెరికోజ్ వీన్స్లో కాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో వాపులు, చర్మ సమస్య అండ్ తరచుగా సెల్యులైటిస్ అనే ప్రాబ్లం అనేది రావడం, అంటే ఆ రక్తనాడిలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి చుట్టుపక్కల ఏరియా అంతా ఇన్ఫెక్టెడ్ లాగా అయిపోయి ఇన్ఫ్లమేషన్ ఏర్పడిపోయి చాలా విపరీతంగా వాపు రావడము, నీరు కారడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి ఏంటి వెరికోజ్ అల్సర్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే అక్కడ చెడు రక్తం అనేది ఎక్కువ ఏర్పడడం వల్ల అక్కడ రాపిడియో, దెబ్బ తగలడమో, మనకు తెలియకుండా ఏదైనా తగలడం వల్ల కూడా అది మెల్లమెల్లగా అల్సర్ లాగా ఫామ్ అయిపోయి ఆ చెడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది హీలింగ్ అవ్వదన్నమాట. చాలా ఇయర్స్ వరకు అల్సర్స్ అలా ఉండిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దానివల్ల కూడా మనకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వెరికోజ్ వీన్స్ మీకు ఒక 4-5 వారాలను మించి మీకు కాళ్ళకు అట్లా కనిపిస్తున్నాయి అన్నా, లేదంటే మీకు ఎన్నో ఏళ్ళ నుంచి అట్లా ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ చెడు రక్తం అనేది అక్కడ ఉండి ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీకు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నా లేకపోయినా కూడా, సో అక్కడ బ్లడ్ క్లాట్ అనేది ఎంబోలై అంటాం అనమాట, థ్రాంబస్ అంటాం అనమాట. సో ఇవి అనేది బ్లడ్ గడ్డగట్టింది అని అంటే అది రక్త ప్రసరణ, రక్తం ద్వారా అది ఎక్కడికైనా వెళ్ళి ఆగింది అంటే స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ పార్ట్ పనిచేయకుండా పోతుంది కాబట్టి ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. అండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లంకి ఇది తార్ తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని పరీక్షలు చేయించుకొని అది నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతలేదా, లేదంటే ఏమైనా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఏమైనా ఫామ్ అయిందా, ఏమైనా ప్రాణహాని కలిగే అవకాశం ఉందా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఏం లేదు, సిమ్టమ్స్ ఏం లేవని నెగ్లెక్ట్ చేయడానికి లేదనమాట. తగినట్టుగా మనం హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెరికోజ్ వీన్స్ అనేవి మొండివి, ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే మనం జీవితాంతము మనం చేసే పనిని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ శారీరక శ్రమ ఉండే వాళ్ళకి, బరువులు ఎత్తే పనులు చేయడము, కింద కూర్చోవడము, ఎక్కువ మెట్లకి దిగడము, వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు, లేదంటే కొంతమందికి అసలు ఏమీ చేయకుండా కదలకుండా ఒకటే పొజిషన్లో ఉన్నా కూడా రక్త ప్రసరణ అనేది కాక కూడా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పెయిన్స్ ఒక్కటే కాకుండా కొన్నిసార్లు ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అవి స్ట్రోక్ రిస్క్కి దారితీస్తుంది, లంగ్స్లో పల్మనరీ ఎంబాలిజం లాగా ఏర్పడుతుంది, దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే
కొన్నాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దీంట్లో మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట, ఇంటర్నల్ మెడికేషన్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు లాభం ఏంటంటే ఆ బ్లడ్ క్లాట్ కాకుండా ఉంటుంది, రక్త ప్రసరణ అయ్యేటట్టు చేస్తుంది. ఆ మెడిసిన్స్ వల్ల బ్లడ్ అనేది సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆ బ్లడ్ పూలింగ్ అనేది తగ్గుతుంది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా లైపోడర్మటోస్క్లిరోసిస్ అనే ప్రాబ్లం కూడా దీంట్లో వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా, ఎగ్జిమా అనేది రాకుండా, చర్మ సమస్య అనేది రాకుండా, అల్సరేషన్స్ అనేటివి రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇవన్నీ ఉన్నా కూడా దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ల నుంచి న్యాచురల్గా బయటపడవచ్చు అండి. సో మెయిన్గా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా, ఉంటే వాటి గురించి చెప్పండి. సో వెరికోస్ వెయిన్స్లో మనకి స్టేజెస్ అనేవి ఉంటాయండి, ఒక 6 స్టేజెస్ లాగా ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఫస్ట్ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ అనేటివి అప్పుడప్పుడు కాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం చేతికి తగిలినట్టు కనిపించి మళ్ళీ అవి డిసపేర్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ నిలబడి ఉన్నప్పుడు. సెకండ్ స్టేజ్లో వచ్చేసి అది కొంచెం వెరికోస్ వెయిన్స్ తరచుగా మనకి కనిపిస్తుంటే చూడ్డానికి కూడా కొంచెం ఉబ్బినట్టుగా కనిపించడం, లేదంటే అప్పుడప్పుడు కనిపించి అవి డిసపియర్ అవుతూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఎడిమా, అంటే ఆ వెరికోస్ వెయిన్స్లో వాప్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల పెయిన్ అప్పుడప్పుడు రావడము, ఏకింగ్ లెగ్స్ అంటాం కదా, కొంచెం ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు కూర్చున్నా, కొంచెం శ్రమ పడ్డా కాళ్ళు అనేటివి, నొప్పులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా ఫోర్త్ స్టేజ్లో వచ్చేసి చర్మ సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఫిఫ్త్ స్టేజ్లో మనకి హీల్ అయిపోయిన అల్సరేషన్ వచ్చి హీల్ అయిపోయినాక ఎలా ఉంటుందో అలా, అంటే ఒక లైపోడర్మటోస్క్లిరోసిస్ అని కూడా అంటాం. అంటే ఒక కాలిన చర్మం ఎలా అవుతుందో, లేదంటే చర్మం కింద ఫ్యాట్ అంతా వెళ్ళిపోతే అది ముడతలు పడ్డట్టుగా ఎలా అవుతుందో అట్లా అయిపోతుంది అనమాట. సో ఫైనల్ ఈ స్టేజ్లో ఏంటంటే యాక్టివ్ అల్సరేషన్స్ అనేటివి ఉంటాయి అనమాట. అంటే బ్లడ్ ఊజింగ్ కానీ, లేదంటే ఫ్లూయిడ్ ఊజింగ్ కానీ, అల్సరేషన్స్ కానీ ఉంటాయి. సో ఇది అంతవరకు మనం దారి తీయకుండా అవి ఉన్నప్పుడే మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు. కొంతమంది అవస్థలు పడుతూ ఉంటారు, కొంతమందికి అవి చూసి చూడనట్టు బాగా ఎక్కువైపోయినాకనే చూయించుకుంటూ ఉంటారు. అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఫ్రీగా పని చేసుకోలేమన్నమాట. కొద్దిగా శ్రమ పడ్డా, కొద్దిగా గంటసేపు నిలబడ్డా కూడా కాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి, కాళ్ళలో వాపులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి విపరీతమైన దురదలు, పొడిచినట్టుగా పెయిన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి నార్మల్గా వచ్చే పెయిన్స్. కొంతమందికి ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్లో సడన్గా, అంటే రోజు నార్మలే ఉండి సడన్గా అందులో క్లాట్ అనేది ఏర్పడి ఒక స్ట్రోక్ లాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు విపరీతమైన నొప్పి అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అల్సరేషన్, పుండ్లు, లేదంటే దానికి మనకు తెలియకుండా కొంచెం గాయమైనా కూడా చాలా హెవీ బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇవి మీరు గమనించుకొని దీనికి తగ్గట్టుగా మనకి హోమియో ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ హోమియో ట్రీట్మెంట్స్ ఎట్లా పనిచేస్తాయి అని అంటే, హోమియో మెడిసిన్స్ అనేటివి న్యాచురల్ అనమాట. దీంట్లో పెయిన్ కిల్లర్, స్టీరాయిడ్ ఇట్లాంటివి ఉండవు. ప్లాంట్ బేస్డ్ అండ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి వచ్చే మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఇంటర్నల్ మెడికేషన్స్ వాడడం వల్ల దుష్ప్రభావాలు అనేటివి లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాళ్ళ నొప్పులు అనేటివి తగ్గుతాయి అన్నమాట. రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. అండ్ ఈ పెయిన్, ఇన్ఫ్లమేషన్, వాపు, స్కిన్ ప్రాబ్లమ్స్, దురదలు, నలుపు, కాల్ షేప్ అవుట్ అవ్వడం ఇవన్నీ లేకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, పని ఎక్కువ చేసుకోగలుగుతారు. సో కొంచెం శ్రమ ఎక్కువైనా కూడా కాళ్ళ మీద ఎఫెక్ట్ పడదు. అండ్ ఫ్యూచర్లో అది డీప్ వీన్ థ్రాంబోసిస్ లాగా కాకుండా అండ్ లైఫ్ రిస్క్ కాకుండా మనకు మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా వాడుకుంటూ కొంచెం మధ్యలో ఆ కలర్ డాప్లర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉంటే మనకి ఎలాంటి లైఫ్ రిస్క్ లేకుండా మనం ఉన్నంత కాలం హ్యాపీగా ఎలాంటి కాళ్ళ నొప్పులు, ఇబ్బందులు, అల్సర్స్ ఇలాంటివి లేకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, కాంప్లికేషన్స్ వరకు చూసుకుంటే ఎలా ఉంటాయి మేము వీటిలో? సో వెరికోస్ వెయిన్స్ అనేటివి, పచ్చనరాలు అనేటివి ఇంతకుముందు మన ఫార్మర్స్లో కానీ పెద్దవాళ్ళలో చూస్తే చాలా ఉంటాయి అన్నమాట. కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దానివల్ల మనకు అల్సర్ అవుతుందో, లేదంటే లైఫ్ రిస్క్ అవుతుందో అప్పుడే పట్టించుకుంటుంటారు. కానీ అట్లా చేయకండి. దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనం దీనికి సపోర్టివ్ స్టాకింగ్స్ వాడుకుంటూ, మెడిసిన్స్ వాడుకుంటే ఏం కాదు. వాడకుండా మనం పట్టించుకోకుండా చేయకూడని పనులు, ఎక్కువ గంటలు నిలబడడం, కూర్చోవడము, హెవీగా వెయిట్స్ లిఫ్టింగ్ చేయడము, బాడీ వెయిట్ బాగా ఎక్కువ ఉండడం, తర్వాత మన అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం, ఒకవేళ మీకు అసోసియేటెడ్గా బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉంటే అవి కంట్రోల్ తప్పినాయంటే ఇవి కొన్నిసార్లు లైఫ్ రిస్క్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ వెరికోస్ వెయిన్స్కి మనం గమనించుకుంటే చాలామందికి మీకు చెట్టు వేర్లలాగా కానీ, లేదంటే ఒక పాముల్లాగా కానీ కాళ్ళ వెనకాల, తొడల దగ్గర, ఇంటర్నల్ థైస్లో కానీ, కాఫ్ మజిల్స్లో కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. సో పెయిన్ అనేది కామన్ అండి. ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువగా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లడ్ లాస్ అనేది అవుతుంది కాంప్లికేషన్స్లో. అండ్ చర్మ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ ఏరియాలో చెడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉండదు కాబట్టి దానివల్ల చర్మ సమస్యలు తొందరగా ఏర్పడి అవి పోవన్నమాట.
కొన్నిసార్లు సెల్యులైటిస్ అనే ప్రాబ్లంకి దారితీసి చాలా అవస్థ పడుతూ ఉంటారనమాట. రిపీటెడ్గా ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అండ్ సివియర్ కాంప్లికేషన్ అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది ఉంటుంది. అంటే బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి అది ఆగింది అంటే ఆ పార్ట్ పనిచేయదు. దానివల్ల స్ట్రోక్స్ అనేటివి వచ్చి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మీకు ఎవరికైనా ఉన్నట్లయితే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెరికోజ్ వీన్స్ వల్ల అది క్రానిక్ అయిపోయింది అని అంటే ఆ కాళ్ళకి వెరికోజ్ వీన్స్ ఉన్నట్లయితే షేప్ అవుట్ అయిపోతుంది. అంటే ఒక లెగ్ ఇంకో లెగ్ కంపారిజన్ లేకుండా చాలా అబ్నార్మల్గా స్వెల్లింగ్ వచ్చేసి షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది, నడక కూడా చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇవి గమనించుకొని దీనికి తగ్గట్టు మనము స్టార్టింగ్ స్టేజెస్ నుంచే మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ అనమాట. రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, కాళ్ళ నొప్పులు లేకుండా చేసుకోవచ్చు, రక్త ప్రసరణ అనేది పెంచుకోవచ్చు అనమాట. డయట్ పరంగా అంటే డయట్ ఎలా ఉండాలి? సో ఫస్ట్ దీనికి ప్రివెన్షన్ డైట్ మనం చూసుకుంటే వెరికోజ్ వెయిన్స్ పచ్చనరాలు ఉన్న వాళ్ళు కాళ్ళ మీద ఒత్తిడి పడేలాగా చేసుకోకూడదు. కాళ్ళ మీద ఒత్తిడి పడద్దు అంటే ఫస్ట్ మనం ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీకు అసోసియేటెడ్గా ఏమైనా బీపీ కొలెస్ట్రాల్ ఉంటే ఈ స్ట్రోక్ రిస్కులు లేదంటే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి, బీపీ అనేది కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి. దానికి ఉప్పు తగ్గించండి. తర్వాత మాంసాహారం ప్లాంట్ బేస్డ్వి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫైబర్ ఎక్కువ తీసుకోండి. సో ఎక్కువ ప్యాక్డ్ ఐటమ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. కాబట్టి అవి కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ కొంచెం ఫైబర్, పీచు పదార్థాలు ఉండే వస్తువులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ బెస్ట్ అనమాట. కొంచెం వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూసుకోండి. అండ్ మీ వృత్తిపరంగా మీరు ఏ పని చేసినా కూడా ఈ వెరికోజ్ వీన్స్ వచ్చిన వాళ్ళైనా రాకుండా ఉండాలనుకునే వాళ్ళు మీరు 1 గంటకో 2 గంటలకో మీకున్న పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉండండి. కొద్దిగా మూమెంట్ అనేది బాడీకి ఉండాలన్నమాట. ఇంకా కాళ్ళని కొంచెం కదిలించుకోవాలి. సో మీరు సిట్టింగ్ జాబ్ అయితే కొంచెం కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. పడుకునేటప్పుడు ఎలివేటెడ్ లెగ్స్ అంటే కాళ్ళ కింద కొంచెం 1 మెత్తనో 2 మెత్తలో వేసుకొని ఎలివేషన్ కాలు అనేది కొంచెం పైకి ఎత్తే విధంగా చేయండి. అండ్ కాఫ్ మజిల్స్కి కొంచెం ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండాలి. అంటే బ్యాక్వర్డ్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేదంటే టోస్ మీద నిలబడి ఉండడం కానీ ఇలాంటివి కొంచెం చేసుకుంటూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చెడు రక్తం అనేది పంప్ అవుతూ ఉంటుందన్నమాట. అది మూమెంట్ అనేది ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడే పూల్ అయిపోకుండా పైకి వెళ్తుంది. సో దానివల్ల కూడా మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఒబేసిటీ కాకండి, మీ తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్లాంట్ బేస్డ్ తీసుకోండి, పీచు పదార్థాలు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, సలాడ్స్ తీసుకోండి, తృణధాన్యాలు తీసుకోండి, ఒబేసిటీ కాకుండా చూసుకోండి. మూమెంట్ ఇవ్వండి. మీరు చేసే జాబ్లో కంటిన్యూ కాన్స్టెంట్ స్టాగ్నెంట్గా ఉండకుండా కొంత శరీరం కదిలే విధంగా చూసుకోండి. స్ట్రెస్కి గురవ్వకండి. సో ఇవి మినిమం పాటించుకుంటూ మీ వృత్తిలో కొద్దిగా మూమెంట్ ఇవ్వండి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి కూడా అలవాటు చేసుకొని మెడిసిన్స్ వాడుకుంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇందులో పత్యాలు కూడా ఏముండవు. జస్ట్ మెడికేషన్ ప్రాపర్గా తీసుకోండి. మీకు అసోసియేటెడ్గా ఏమైనా జబ్బులు ఉన్నాయా అనేది అవన్నీ గుర్తించుకొని మీకు ఎంతకాలం నుంచి ఉంది, కాంప్లికేషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ప్రాణహాని ఏమైనా ఉందా, క్లాట్ ఫార్మేషన్ అయిందా, అది స్టేజెస్ ఏమైనా పెరిగినాయి, చర్మ సమస్య ఉందా, ఎగ్జిమా ఉందా, ఇంకేదైనా సెల్యులైటిస్కి దారితీస్తుంది, ఇవన్నీ మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మేము సజెస్ట్ చేస్తామండి. అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫ్యూ వీక్స్లోనే మనకు ఆ సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్లోకి వచ్చేసి మనకు పెయిన్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, చర్మ సమస్య తగ్గుతుంది, అల్సరేషన్ అనేది రాకుండా ఉంటుంది, మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల మనం ఉన్నంత కాలము ఎలాంటి సమస్య దానివల్ల రాకుండా, స్ట్రోక్స్ రాకుండా, డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది రాకుండా మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. ఓకే, వెరికోజ్ వెయిన్స్లో ఒక స్టేజ్లో కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందంట కదా, అది ఏ స్టేజ్ మ్యామ్? సో వెరికోజ్ వెయిన్స్లో కొన్నిసార్లు ఈ అల్సరేషన్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు, లేదంటే సెల్యులైటిస్ రికరెంట్గా వచ్చే వాళ్ళకి, సో ఈ అల్సర్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు అది ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయింది అని అంటే ఆ గ్యాంగ్రీన్లో యాంపిటేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే ముందు స్టేజెస్ నుంచే మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. దీనివల్ల మీరు ఏంటంటే ఆ పరిస్థితికి రాకన్నా ముందే మీరు కేర్ తీసుకోండి. వెరికోజ్ వెయిన్స్ కనిపించినాయి అని అంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి. స్టార్టింగ్ స్టేజెస్ నుంచి కొంచెం ప్రివెన్షన్, డైట్ మెయింటైన్ చేస్తూ, వెయిట్ పెరగకుండా కొంచెం రెగ్యులర్ యాక్టివిటీలో ఉండి ఏదైనా ఒక యాక్టివిటీ చేసుకుంటూ, దెబ్బలు తగిలించుకోకండి కాళ్ళకి. ఆ వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు దాని మీద రికరెంట్గా దెబ్బలు తగిలినాయంటే అవి అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ అనేది అవుతుంది. ఒక్కొక్కసారి సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీస్ కూడా చాలామంది ఏంటంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళలో కొంతమంది ఇట్లా లేజర్కి వెళ్ళి 2 times 3 times వెళ్ళి కూడా ఒక్కొక్కసారి అవి కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొత్తవి డెవలప్ అవ్వడము,
మళ్ళీ కాళ్ళ నొప్పులు రావడము, వెరికోజ్ వీన్స్ అనేవి మళ్ళీ డెవలప్ అవ్వడము అలాంటివి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వెరికోజ్ వీన్స్కి ఫైనల్ సర్జరీ కాదు. సో చాలా మటుకు మనం మందులతోని అవి కంట్రోల్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ప్రాపర్గా మీ అంతటి మీరు చేసుకోకండి సొంత వైద్యాలు. డాక్టర్ని కలిస్తే ప్రాపర్గా మీకు చెప్తారు ఏ స్టేజ్లో ఉన్నారు, కాంప్లికేషన్స్ ఎట్లున్నాయో, అల్సరేషన్ ఏమైనా ఉందా అనేది చూసి, ఇంకా అసోసియేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వాటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మేము కేస్ స్టడీ ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టు మందులు ఉంటాయి. ఈ మందులలో మనకి ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు ఆ స్టేజెస్ పెరగకుండా చేసుకోవచ్చు. ఉన్నది పెరగదు, ఉన్నది కొంత తగ్గుతుంది. అండ్ ఉన్నా కూడా వాటి వల్ల మనకి ఎలాంటి పెయిన్ లేకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా, క్లాట్ ఫార్మేషన్ అనేది లేకుండా, దురదలు లేకుండా హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. మరి వెరికోజ్ సీల్ అంటే మ్యామ్ ఇది ఎలా ఉంటుంది? సో వెరికోజ్ వీన్స్ అంటేనే బేసిక్ వెరికోజ్ వీన్స్ అంటే వీన్స్లో ఉండే వాల్స్ అనేటివి వీక్ అయిపోయి చెడు రక్తం ఉండిపోతుంది. దానివల్ల వాపు వస్తుంది. వాపు వస్తే ఏ పార్ట్ అయినా పెయిన్ఫుల్గా ఉంటుంది, పెయిన్ ఎక్కువైపోతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తుంది, అల్సరేషన్ ఫామ్ అవుతుంది. సో ఇట్లానే స్క్రోటంలో కూడా ఈ వీన్స్లో ప్రాబ్లం ఏర్పడ్డప్పుడు అక్కడ వాపు వచ్చి వెరికోజ్ వీల్స్ లాగా వస్తుంది. అలాగే హెమరాయిడ్స్ అంటాం, అంటే మోషన్ ఏరియా దగ్గర, మలద్వారం దగ్గర కూడా వీన్స్ అనేటివి రక్తనాడులు ఉంటాయన్నమాట. అక్కడ కూడా వెరిసిస్ అనేది ఏర్పడ్డప్పుడు దాన్ని హెమరాయిడ్స్ పైల్స్ అని కూడా అంటాం అనమాట. ఇది కూడా ఒక కారణం. సో ఇట్లా మీరు తొడలకు కానీ పిక్కలకు కానీ ఏమైనా రక్తనాడులు ఉబ్బినట్టు కనిపించినా, పెయిన్స్ ఎక్కువ ఉన్నా, అల్సరేషన్ లాగా ఉన్నా, కాలంతా నల్లగా అయిపోయినా, షేప్ అవుట్ అయిపోయినా, లేదంటే మీకు దీంతో పాటు కొలెస్ట్రాల్ బీపీ ఇట్లా ఉండి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటివి ఏమైనా ఉన్నా, ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ హోమియో మెడిసిన్స్ ఉన్నాయండి. ఫైనల్ సర్జరీ అనేది కాకుండా ఓన్లీ మందుల ద్వారానే ఇవన్నీ క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ అంటే ఆ స్టేజెస్ని బట్టి ప్రతిదానికి లిమిటేషన్స్ అనేటివి ఉంటాయి. మీకు ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి, ఉన్న ప్రాబ్లం పెరగదు, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అయ్యే కెపాసిటీ తగ్గుతుంది, అండ్ పెయిన్ లేకుండా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో దీనివల్ల రక్తనాడులలో అది క్లాట్ ఫామ్ అయిపోయి చెడు రక్తం ఎక్కువైపోయి అది పుండు బట్టి మళ్ళీ అది గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి అది యాంప్టేషన్కి దారి తీయకుండా మనం చేసుకోవచ్చు. సెల్యులైటిస్ వరకు వెళ్ళకుండా మనం చేసుకోవచ్చు ప్రివెంట్. సో హోమియో మెడిసిన్స్ చాలా రకాల హోమియో మెడిసిన్స్ ఉంటాయి. అందరికీ ఒకటే రకమైన మందు ఇవ్వరు. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువల్ కేస్ స్టడీ ద్వారా వాళ్ళకి కారణాలేంటి, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, రిపోర్ట్లో ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి వ్యారీ అవుతుంటాయి ప్రతి మనిషికి. అవి ఇంటర్నల్ మెడికేషన్స్ వాడుకుంటూ అండ్ కొంచెం వెయిట్ లాస్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ వెరికోజ్ వీన్స్కి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చండి. వెరికోజ్ వీన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.